హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ట్రాన్ ఎరిస్ ప్రెజెంట్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవుట్ ఆఫ్ కంట్రీలో ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. అదేంటి భయ్యా, మేము డౌన్లోడ్ చేసాం, మాకు తెలుగు వచ్చిందంటే మాత్రం నాయన అది పైరేటెడ్ వెర్షన్. ఈ ఒరిజినల్ హెచ్డి ప్రింట్కి తెలుగు లైన్ ఆడియో అంటారు, థియేటర్ ఆడియో అనమాట. సో దాన్ని మీరు చూసుంటారు. త్వరలోనే తెలుగు ఒరిజినల్ వస్తుంది. 2 hours ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. ఈ ట్రోన్ ఫ్రాంచైజ్లో ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్. 2010లో వచ్చిన ట్రాన్ లెగసీకి సీక్వెల్. నేను ఫస్ట్ 2 మూవీస్ కూడా చూశాను, చాలా బాగా నచ్చినాయి. ఈ మూవీ చూడాలంటే మాత్రం ఆ 2 మూవీస్ అయితే మీరు చూడాలి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నాకు పెద్దగా అంచనాలు లేవు. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. కానీ చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. $200 million పెట్టారు. బట్ 140 million మాత్రమే కలెక్ట్ చేసింది. కమర్షియల్గా కూడా హిట్ కాలేదు మూవీ. మరి ఏంటి ప్రాబ్లం, మరి నాకు నచ్చిందా లేదా, ప్లస్లు మైనస్లు అన్నీ చెప్తా. ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేయండి. సబ్స్క్రైబర్స్ పెరగరు, వ్యూస్ రావు, ఛానల్ గ్రోత్ లేదు. ఎంత క్వాలిటీ కంటెంట్ ఇచ్చినా జెన్యున్గా చెప్పినా ఏంటో మరి నా ప్రాబ్లం ఏమో నేనే చూసుకోవాలి. మరి ఓవరాల్ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఉన్నా కానీ కథ లేని ఒక గందరగోళమైన సినిమా అని నాకు అనిపించింది. టెక్నికల్ క్వాలిటీస్ మీద ఉన్న శ్రద్ధ కొంచెం స్టోరీ మీద పెట్టుంటే, కొంచెం క్లారిటీగా చెప్పుంటే ఎవరికైనా నచ్చుద్ది. ఇదైతే మిస్ఫైర్ అయిపోయింది. బట్ స్టిల్ నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. టెక్నికల్ క్వాలిటీస్ కోసం సినిమా గ్రాండ్గా సూపర్ ఉంటుంది చూడడానికి. దానికోసం మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే అదిరిపోద్ది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అట్లా ఉంటుంది. ఓన్లీ వాటి కోసం కథ లేని సినిమాని ఎంతమంది చూస్తారు? అయితే కొన్ని విషయాల కోసం చూడొచ్చు. అవేంటో మీకు క్లియర్గా చెప్తా. ఇంతకుముందు ట్రాన్ సినిమాల్లో మనుషులు డిజిటల్ ప్రపంచంలోకి ద గ్రిడ్లోకి వెళ్ళడం చూసాం. కానీ ఈసారి స్టోరీ రివర్స్లో జరుగుద్ది. ఎరిస్ అనేది ఒక హైలీ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్. తన డిజిటల్ ప్రపంచం నుండి రియల్ వరల్డ్లోకి రావడానికి ఒక మిషన్ మీద బయలుదేరతాడు. ఇక మనుషుల ప్రపంచంలోకి ఏ వస్తే ఏమవుద్ది, ఎరిస్ అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తారు, మనిషికి మెషిన్కి మధ్య జరిగే యుద్ధం ఏంటి, దానిలో ఎవరు గెలిచారు అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఏంటంటే విజువల్ వండర్ భయ్య. గ్రాఫిక్స్, డిజిటల్ వరల్డ్, అక్కడ ఉండే లైటింగ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా లైట్ సైకిల్స్, రియల్ రోడ్ల మీద చేజింగ్ చేసే సీన్స్ ఐ ఫీస్ట్గా ఉన్నాయి. సరైన ఎల్ఈడి కానీ అంటే ఇప్పుడు ఓటీటీలో చూస్తారు కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ అండ్ బైక్ చేజింగ్ సీన్స్ చాలా స్టైలిష్గా ఉంటాయి. పాత ట్రాన్ సినిమాలు నటించిన జెఫ్ బ్రిడ్జెస్ ఇందులో కనిపించడం ఓల్డ్ ఫ్యాన్స్కి మంచి నాస్టాలియా ఫీలింగ్ అయితే ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందబ్బా కేక. యాక్షన్ సీక్వెన్సెస్లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, వినడానికి చాలా బాగుంది. ఇవి తప్ప ప్లస్ పాయింట్స్ అంటూ ఇంకేం లేవు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే వీకెస్ట్ బోరింగ్ స్టోరీ. స్క్రీన్ ప్లే చాలా డల్గా ఉంటుంది. ఒకవైపు కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ వస్తున్నా కానీ ఏముందిలే అని ఒక సాదా సీదాగా వెళ్ళిపోయే స్టోరీ. సరైన ఫీల్ ఉండదు, ఒక ఎమోషన్ ఉండదు, ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండదు. అసలు సినిమాలో ఏం మాట్లాడతారో సరిగా అర్థం కాదు. హాలీవుడ్ ఆడియన్స్కే సరిగా అర్థం కాలేదు. అంటే తెలుగు మన ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోర్ కొట్టిస్తుంది. ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ పక్కన పెట్టాలి. కానీ ఇప్పుడు ఒక డిజిటల్ ప్రోగ్రామ్ ఉంది, రియల్ వరల్డ్లోకి వచ్చి మనిషిలా మారి కనిపించడం అదంతా కన్విన్స్గా లేదు. ఫైనల్గా మూవీలో పెద్దగా ఏం లేదు. టెక్నికల్ క్వాలిటీ పరంగా సినిమా గ్రాండ్ ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా కనిపిస్తుంది. జస్ట్ వాటి కోసమే సినిమా చూడాలి తప్ప సినిమాలో అయితే సరైన మ్యాటర్ లేదు. నాకు టెక్నికల్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయో చూద్దామని ట్రై చేశా. సో వాటి పరంగా నాకు సాటిస్ఫై అనిపించింది. ఓటీటీలో చూడొచ్చనే ఒక ఫీలింగ్ వచ్చింది, అంతకు మించి ఇంకేం లేదు. రేటింగ్ ఎంత ఇస్తానంట మూవీకి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చక లైక్ వేసుకొని చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.